హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M3 మొబైల్. అయితే మనకి ఇది ప్రాబ్లం ఏంటంటే మనకి ఛార్జింగ్ పెడుతుంటే రీస్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఆన్ చేస్తున్నా కూడా మనకి మొబైల్ అనేది అయితే ఆన్ అవ్వట్లేదు. చూడవచ్చు, మనం డైరెక్ట్గా ఆన్ చేస్తే అసలు ఆన్ అవ్వట్లే. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరైతే చూడవచ్చు. పోకో M3 నెక్స్ట్ ఇంకా 9 పవర్ ఒకలాగే ఉంటుంది. పోకోలో అయితే మీకు M3 మోడల్ దింపాడు, రెడ్మీలో అయితే మీకు 9 పవర్ మోడల్ ఉంటుంది. మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టి ఇప్పుడైతే చూడవచ్చు, మీరు ఆన్ చేస్తున్నాం అయినా సరే మనకి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. చూడవచ్చు, రీస్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఎంతసేపు చేసినా ఛార్జింగ్ సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంది. చూసారు కదా, మనకి ఎంతసేపు పెట్టినా కానీ ఛార్జింగ్ అయితే మనకి సేమ్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. డైరెక్ట్గా అయితే మనకి అసలు మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు. సరే, అయితే మొబైల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ డోర్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఓపెనర్తో అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకైతే ఈజీగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లెఫ్ట్ సైడ్కి అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి ఓపెన్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది తెగిపోతుంది. రైట్ సైడ్కి ఓపెన్ చేసుకోకూడదు, అప్పుడు లెఫ్ట్ సైడ్కి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది కూడా అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా మనం రిమూవ్ అయితే చేసుకుందాం. 530 లిక్విడ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఈజీగా అయితే మనకి గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది. కొంచెం రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. చూడవచ్చు, మనకైతే ఈజీగా అయితే మనకి గ్లూ అనేది వదిలేయడం జరిగింది. బ్యాటరీ అయితే మనకి కొద్దిగా ఉబ్బడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బ్యాటరీ చూడవచ్చు, మీరు లావుగా ఉంది కదా, కింద సైడ్ మీకు ఒక్కొక్క ఏరియాలో అయితే మీకు ఉబ్బడం అనేది జరిగింది. మనమైతే న్యూ బ్యాటరీ అయితే ఇప్పుడు వేసి చెక్ చేద్దాం. బ్యాటరీ వేసినా న్యూ బ్యాటరీ వేసినా కూడా మనకి సేమ్ ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి నెక్స్ట్ ఇంకా బటన్స్ చెక్ చేద్దాం. మ్యాక్సిమం బ్యాటరీ కంప్లైంట్స్ ఉన్నాయి దీంట్లో అయితే. మ్యాక్సిమం ఆల్ మోడల్స్లో అయితే ఎక్కువగా అయితే బ్యాటరీస్ అయితే కంప్లైంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మోడల్లో 9 పవర్ కూడా సేమ్ కంప్లైంట్స్ వస్తాయి. అయితే ఒకసారి స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. బ్యాటరీ అనేది కొద్దిగా ఫోల్డింగ్ అవ్వడం జరిగింది ఎడ్జెస్లో. అదైతే నేను నార్మల్ స్టేజ్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. బ్యాటరీ కూడా చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, వోల్టేజ్ మనకి 4 వోల్ట్ ఉంది. 4 వోల్ట్ అంటే ఆల్మోస్ట్ మనకి 50% పైనే ఉన్నట్టు ఛార్జింగ్. బ్యాటరీ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు, మనకైతే మొబైల్ అయితే పూర్తిగా అయితే ఆన్ అవ్వడం జరిగింది. మనకైతే బ్యాటరీ అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఎందుకంటే బ్యాటరీ అనేది ఉబ్బడం వల్ల మనకి ఈ కంప్లైంట్ అనేది రావడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే నైట్ అంతా ఫుల్గా ఛార్జింగ్ పెట్టి ఉంచేస్తారు, మార్నింగ్ తీసుకుంటారు. అలా ఏమవుతుందంటే బ్యాటరీ అనేది ఉబ్బిపోతుంది. అదొకటి మీరు గమనించుకోవాలి. అదొకటి నెక్స్ట్ ఇంకా 1%, 0% వచ్చే వరకు వాడేస్తే మీకు సెల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఆ సైకిల్స్ కూడా ఉంటాయి మీకు. ఆ సైకిల్స్ అనేవి అయిపోయిన వెంటనే మీకు కంప్లీట్ అయిన వెంటనే మీకు బ్యాటరీ అనేది ఇంకా డిశ్చార్జింగ్ అయిపోవడం, లేదంటే ప్రాపర్గా వర్క్ అవ్వదు మీకు. అవన్నీ మీరు గమనించుకోవాలి. బ్యాటరీ అయితే చూడవచ్చు, మనకైతే పవర్ సేవింగ్ మోడ్ అని ఆన్లో ఉందా ఏంటని చెక్ చేస్తున్నాను. ఆన్ చేసి ఒకసారి ఆఫ్ చేశాను. బ్యాటరీని అయితే ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి మనం కెమెరా అనేది ఓపెన్ చేసుకొని వీడియో అనేది ఫ్లాష్లో ఆన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం చెక్ చేసుకుందాం. మ్యాక్సిమం మీకు ఇక్కడ బ్యాటరీ కంప్లైంట్ ఉంటే కనుక మ్యాక్సిమం ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. మ్యాక్సిమం మీకు ఇక్కడ బ్యాటరీ కంప్లైంట్ ఏమీ లేదనుకుంటే కనుక మీకు వర్కింగ్లోనే ఉంటుంది, ఆఫ్ అనేది అవ్వదు. మనమైతే చూడవచ్చు, వీడియో అనేది ఆన్ చేసి ఫ్లాష్ కూడా ఆన్ చేసి బ్రైట్నెస్ కూడా 100% అయితే పెట్టడం జరిగింది. మనమైతే ఒక 5 మినిట్స్ అయితే సైడ్కి అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చెకింగ్లో ఏమన్నా మనకి ఆఫ్ అయిపోయిందంటే ఇప్పుడు వేరే కంప్లైంట్ అన్నట్టు.
మీకు చెకింగ్లో ఆగలేదు, సేమ్ అలాగే ఉన్నది రన్ అవుతుందంటే మీకు బ్యాటరీ 100% బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది. మనకైతే చూడవచ్చు 5 minutes అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఆఫ్ అనేది అవ్వలేదు. నెక్స్ట్ మీకు అయితే మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను. అబౌట్ ఫోన్, డివైస్ నేమ్ చూడవచ్చు, జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. మనకైతే కొద్దిగా ఫోకస్ అయితే అటు బ్లర్ అవుతుంది చూడండి. పోకో M3 డివైస్ నేమ్లో. నెక్స్ట్ మోడల్ కూడా మీకైతే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, నేనైతే ఒకసారి డౌన్కి వెళ్ళి అయితే మీకు మోడల్ నెంబర్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. అయితే క్లారిటీగా అయితే ఒకసారి చూడండి. మోడల్ నెంబర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ మోడల్స్ వచ్చి ఏమవుతుంది అంటే మీకు 4 years 5 years అవ్వడం జరుగుతుంది. దానివల్ల అయితే మనకి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అవిని. ఒకసారి మీకు అయితే ఛార్జింగ్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. మన చెకింగ్లో అయితే మనకి ఎక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు. 59% అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జర్ అయితే నేను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే టైం కూడా చూసుకోవచ్చు. 5:35 అయితే అవ్వడం జరిగింది. 5 to 10 minutes అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టి చెక్ చేసుకుందాం. వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు, మనం అయితే 5:35కి అయితే పెట్టడం జరిగింది ఛార్జింగ్ 59%. ఇప్పుడు 5:40 అయింది. ఎంత ఎక్కిందో చూడండి మీరు, 63. ఇందాక 59% అయితే ఉండడం జరిగింది. 4% అయితే ఎక్కింది. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాం కాబట్టి మనకి 5 minutesలో. బటన్స్ అయితే మనకి ప్రాపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ బటన్స్ అయితే నేను చెక్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి ప్రెస్ అవ్వడం అటువంటిది అనేది ఎక్కడా లేదు. బ్యాటరీ ప్రాబ్లం ఓన్లీ మనకి. మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా దీనికైతే వారంటీ అయితే రావడం జరుగుతుంది బ్యాటరీకి. గ్లూ అనేది వేసుకుంటున్నాను, బ్యాటరీ అనేది మనకి మూవ్ అవ్వకుండా ఉండడానికి. చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బ్యాటరీ అలా పెట్టేసి బ్యాక్ డోర్ పెట్టేస్తున్నారు. అది మూవ్ అయిపోయి మీకు బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో డిస్కనెక్ట్ అయిపోవడం, లేదంటే కట్ అయిపోవడం అటువంటివి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గ్లూ అయినా వేసుకోండి, లేదంటే 2x టైప్ అయినా వేసుకుంటే మీకు స్టిక్ అయి ఉంటుంది బ్యాటరీ మూవ్ అవ్వకుండా. గమ్మున కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉంటాయి. చాలామంది అలాగే చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఇంకా అలా పెట్టేయడం, ఇంకా తీసేసి బ్యాక్ డోర్ ఫిక్స్ చేయడం అలా చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్లో నేను చూస్తున్నాను ఇవి. అయితే బ్యాక్ డోర్కి అయితే మనకి ఫింగర్ ప్రింట్ ఫిక్స్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే మనం ఏదైతే రిమూవ్ చేసామో అవన్నీ ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఇదైతే లాక్ టైప్ వస్తుంది అన్నాను కదా, ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి డోర్ అనేది పూర్తిగా అయితే లాక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. టైట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ అనేది ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి పడిపోతాయి. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదైతే రైట్ సైడ్లో ఉన్నదైతే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ బ్యాటరీ. ఇవి ఆల్రెడీ ఏం చేయారంటే కస్టమర్ 23లో చూడవచ్చు మీరు డేట్ అయితే. పాస్వర్డ్ అయితే అన్లాక్ చేసి అయితే చూపించడం జరుగుతుంది చూడండి. ఇంకొకసారి ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తాను. ఇందాక మనకి 63% ఎంత ఉంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఛార్జింగ్ పెట్టి. మనకి 65% అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీలో అయితే మనకి ప్రాబ్లం ఉంది, దానివల్ల అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంక వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వన్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.